అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసం అంటేనే తెలంగాణ అంతా పండగల శోభతో నిండిపోతుందండి. ఈరోజు 4వ వారం అండి, చివరి వారం బోనాలు. ఆషాఢ మాసం చివరి వారం కావడంతో మా అపార్ట్మెంట్లో అందరం కలిసికట్టుగా ఎంతో ఘనంగా ఈ ముగింపు వేడుకను జరుపుకున్నామండి. ఈ పండుగలో ఒక ప్రత్యేకత ఉందండి. మా పక్కింటి పాప ఈరోజు బోనం ఎత్తుకుందండి. పాప బోనం తయారు చేసుకోవడం నుండి దారిలో అమ్మవారు రావడం, గుడిలో సమర్పించడం వరకు ప్రతి క్షణాన్ని ఈ వ్లాగ్లో చూడబోతున్నారండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మేమున్న అపార్ట్మెంట్ అందరం కలిసిమెలిసి ఉంటామండి. ఏ పండగైనా కలిసి చేసుకుంటామండి. ప్రస్తుతం మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. మా ఇంట్లో బోనాలు ఎత్తే సాంప్రదాయం లేదు. సో మీ అందరికీ చూపిద్దామని, బోనం ఎలా తయారు చేస్తారని నేను తెలుసుకుంటూ మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. దేవుడికి నైవేద్యం చేస్తుందండి. కొత్త కుండ తీసుకొని దానికి సున్నం రాసి బోనం ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యము, పసుపు, బెల్లము కావాలండి. ఇలా కొత్త కుండలో దేవుడికి నైవేద్యం చేశాక కుండకి పసుపు రాసుకుందండి. ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులతో డెకరేట్ చేశామండి. ఆ తర్వాత నైవేద్యం లోపల పెరుగు కూడా పెట్టామండి. అంతేకాదు ఇంకొక కుండలో పచ్చి పులుసు కూడా పోసామండి. అమ్మవారికి చాలా ఇష్టమంట. ఈ విధంగా పెరుగు కూడా పెట్టాము. తర్వాత కుండ పైన ఇట్లా వేపాకులతోని డెకరేట్ చేసామండి. ఆ పైన పచ్చి పులుసుతో పెట్టి దేవుడి దగ్గర పెట్టామండి. ఇంకా అమ్మవారికి వడిబియ్యం కూడా పోయాలని మొక్కుకున్నారు. వడిబియ్యం కోసము 5 మంది ముత్తైదులు అందరం కలిసి వడిబియ్యం కూడా కలిపామండి. ఇలా దేవుడి ముందు పూజ చేసుకొని బోనాన్ని తలపై పెట్టుకొని మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి గుడికి బయలుదేరామండి. ఇలా బోనం పట్టుకొని డప్పు చప్పుట్లతో భక్తుల కోలాహలంతో ప్రజయ్ సిటీ అపార్ట్మెంట్ అంతా పండగ వాతావరణంలో నిండిపోయిందండి.
ఈ ఊరేగింపులో ఒక అద్భుతమైన ఘట్టం జరిగిందండి. పాప తలపై బోనం ఎత్తుకొని నడుస్తుండగా దారిలో అమ్మవారు పూనిందండి. ఆ అమ్మవారే స్వయంగా ఆ పాపతో ఈ బోనం ఎత్తించి పూజ చేసుకున్నట్టు ఆ భావన మా అందరికీ కలిగిందండి. ఆ క్షణంలో అమ్మవారే మాతో ఉన్నట్టు భక్తి భావన మాకు కలిగిందండి. అలా ఆ పాపని డప్పుల మోతలతో మెల్లగా గుడికి చేరుకున్నామండి. ఆషాఢ మాసం చివరి రోజు బోనాలు కావడంతో ఆలయం దగ్గర భక్తుల సందడి చాలా ఎక్కువగా ఉందండి. బోనం ఎత్తుకున్న పాప ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పించిందండి. ఆ టైంలో కూడా అసలు చేయలేకపోయింది. అమ్మవారు తనలో ఉంది కదా, అలాగే తనని పట్టుకొని నిదానంగా 3 ప్రదక్షిణలు చేయించామండి. 3వ ప్రదక్షిణ చేసే టైంకి తను బోనము అమ్మవారికి సమర్పించి పడిపోయిందండి. ఇలా పడిపోతుంటే భక్తులు తనని గట్టిగా పట్టుకున్నారు. దీపము కింద పడిపోకుండా, అమ్మవారి బోనం కూడా పడిపోకుండా అలా పట్టుకున్నారండి. ఆ బోనాన్ని చేత్తో తీసుకొని ఆ పాపని కాసేపు పక్కన కూర్చోపెట్టారండి. ఈ గుడి మొత్తము భక్తుల రద్దీతో చాలామంది తమ మొక్కులని అమ్మవారికి తీర్చుకోవడానికి బోనాలు సమర్పించుకుంటున్నారండి. అలాగే కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకొని బోనాలను సమర్పిస్తున్నారు. ఇలా పోతురాజు దగ్గర ఫస్ట్ తమ తెచ్చిన బోనాలన్నీ ఇక్కడ పెడుతున్నారండి. అమ్మవారికి మేము తెచ్చిన వడి బియ్యము అమ్మవారికి సమర్పించారండి. అలాగే అమ్మవారికి చీర సారె అంతా దేవుడికి ఇచ్చి హారతలు ఇప్పించుకున్నామండి. చూసారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆషాఢ మాసం బోనాలు ఎలా జరిగాయి కింద కామెంట్ చేయండి. జై మాతాజీ. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.